महालक्ष्मी त्रिभुवन पालिनी जय 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 श्री हरिप्रिय रानी श्री महालक्ष्मी मंगलदायिनी जय जय हे मधुसूदन कामिनी श्री महालक्ष्मी नमोस्तुते। శోభిత అమ్మవు నీవు ఆది మూలము నీవే జనని శ్రీ ఆదిలక్ష్మీ నమోస్తుతే। జయ 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 శ్రీ హరిప్రియ రాణి శ్రీ మహాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే। పచ్చని చేల పల్లవిలోన ధాన్యపురాసుల కళకళ నీవే శ్రీ ధాన్యలక్ష్మీ ధాత్రి పోషణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి శ్రీ మహాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే। ఓం శాంతి. అందరికీ దసరా శుభాకాంక్షలు. అంటే ఈరోజు మూడో రోజు మనం దసరాలో మూడో రోజు జరుపుకుంటూ ఉన్నాము. అంటే మూడో రోజు పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అంటే ఈ థర్డ్ డే ఎక్కువ మంది ఎక్కువగా మహాలక్ష్మిని కొలుస్తూ ఉంటారు, మహాలక్ష్మికి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మనం మహాలక్ష్మి అంటే వాళ్ళ అలంకరణ ఎందుకు పూజ చేస్తారు, దానివల్ల వచ్చే లాభాలు ప్రాప్తులు అన్ని విషయాలు తెలుసుకుందాము. దానికంటే ముందు మనతో పాటు సుగంధ అక్కయ్య ఉన్నారు. సో అక్కయ్య గారికి ముందుగా వెల్కమ్ చేస్తాం. ఓం శాంతి దీది. ఓం శాంతి. హ్యాపీ దసరా థర్డ్ డే. థ్యాంక్ యూ. సేఫ్టీ. థ్యాంక్ యూ సిస్టర్. అంటే ఇప్పుడు మహాలక్ష్మి అని చెప్తారు. మహాలక్ష్మి అంటే అష్టశక్తులన్నీ అంటే అష్టలక్ష్ముల్ని కలిపేసి మహాలక్ష్మి అని మనం చెప్తాము. సో మహాలక్ష్మిని చూసిన వెంటనే ఫస్ట్ సంతోషం కలుగుతుంది. అంటే ఆ అలంకరణ చూసిన వెంటనే, ఆ బ్రైట్నెస్ చూసిన వెంటనే చాలా హ్యాపీనెస్ వస్తుంది సిస్టర్. అంటే ఈ ఫోటో మనం చూసినట్లయితే అంటే మంచిగా అంటే కమల పుష్పమైన ఆసనం అనేది అధిష్ఠించి ఉంటారు. తర్వాత ఒక చేతిలో ధనం, ఇంకో చేతిలో అభయహస్తం అనేది ఉంటుంది. అలాగే కమల పుష్పాలని ధరించి ఉంటారు వాళ్ళ చేతుల్లో. అంటే ఇంత మంచి అలంకరణ ఉంది. కాకపోతే ఈ అలంకరణ వెనుక ఎటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు అనేవి ఉన్నాయి? సో లక్ష్మి అంటేనే జీవనాన్ని లక్ష్యం. మనుషులు ఏం కావాలి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మనుషులు అన్ని పని చేస్తూ ఉంటారు. ఏదో లక్ష్యం ఉంటుంది. అయితే మోస్ట్లీ అందరికీ ఏం లక్ష్యం అంటే జీవనం సంపన్నంగా కావాలి. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక బెగర్ అయినా తీసుకుంటే అనుకుంటాడు నేను ధనాలు సంపన్నంగా ఉంటే ఎంత బాగుంటుంది అట్లా. రోగి అనుకుంటాడు నాకు ఆరోగ్యం సంపన్నంగా ఉంటే ఎంత బాగుంటుంది అట్లా. మరి బిడ్డలు లేదంటే వాళ్ళు అనుకుంటారు మాకు బిడ్డలు ఉంటే ఎంత బాగుంటుంది అట్లా. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏం కావాలనో దాని ప్రాప్తి చేసుకునే దానికోసమే మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సంపన్న జీవనం మనుషులకు కావాలి. సో లక్ష్మి అంటేనే మానవ జీవనాన్ని లక్ష్యం సంపన్నంగా ఉంది. లక్ష్మి అన్నిట్లో సంపన్నంగా ఉంది అని అర్థం. ధనాలు, ధాన్యంలో, సంతానంలో, చదువులో, పొజిషన్లో, ధైర్యంలో, ఇంకా ఏమేమి కావాలి మనుషులకు అన్నిట్లో సంపన్నంగా ఉంది. శక్తిలో గజలక్ష్మి అని చెప్తారు. శక్తిలో సంపన్నంగా ఉండేది. ఈ విధంగా ప్రతి ఒక్క మాటలో సంపన్నత అని లక్ష్మి యొక్క లక్షణాలు. అంటే మానవ జీవనాన్ని లక్ష్యం అది. అయితే దాని ప్రాప్తి చేసుకునే విధానం మనుషులకు యథార్థంగా తెలియలేదు. సో ఏ లక్ష్యం పెట్టుకొని చేయాలా అనుకుంటాడు దాని ఆపోజిట్ డైరెక్షన్లో పోతూ ఉన్నాడు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధన సంపన్న కావాలి అనుకుంటాడు. సో ధనాన్ని సంపన్నం చేసుకునేదానికి విధానం ఏమి? ఆ విధానాన్ని మనుషులు అడాప్ట్ చేసే విధానం ఎట్లా ఉందంటే, ఒక వేరే వాళ్ళని మోసం చేసి ధనం సంపాదన చేసుకుంటాడు. సత్యమైన ధనం ఒకటి ఉంటుంది. ఆ సత్యమైన ధనం యథార్థ పురుషార్థంతో ప్రాప్తి అయ్యేది సత్యమైన ధనం. దాంట్లో ఎంతో సంపన్నంగా ఉంటాడో అది సదా ఉంటుంది. అయితే అసత్యమైన దారిలో వేరే వాళ్ళని మోసం చేసి దొంగతనం చేసి లేదు బ్రైబరీ తీసుకొని ఇట్లంతా సంపాదన చేసే డబ్బులు అది సంపన్నత నుంచి దూరంగా తీసుకుపోతుంది. ఓకే, అంటే సత్యమైన సంపాదన అనేది ఉండాలి, అప్పుడే సంపన్నత ఉంటుంది. ఓకే, దానిది ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని తెలుసుకుంటేనే మనం సత్యమైన సంపాదన చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి విధానం సిస్టర్? అంటే వాస్తవంగా చెప్తారు, సాధారణంగా ఒక సేయింగ్ ఉంది, నాలెడ్జ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అట్లా జ్ఞాన ధనం ఆధారంలోనే స్థూల ధనాన్ని సంపాదన చేసుకోవచ్చు. ఓకే, మరి సాధారణ జ్ఞానంలో కూడా మనుషులు కొంచెం రిచ్నెస్ అనుభవం చేస్తారు. అది ఈశ్వరీయ జ్ఞానం, సత్యమైన జ్ఞానం ఎప్పుడు ప్రాప్తి చేసుకుంటారు. దాని ఆధారంలో ధన సంపాదన కూడా సత్యంగా మరి సదాకాలాని కోసం మరి సంపన్నంగా ప్రాప్తి అవుతుంది. నో డిఫెక్ట్స్, ఏ ప్రకారమైన డిఫెక్ట్స్ లేనిదే సంపన్నత, పర్ఫెక్షన్ ఉంటుంది. ఆ పర్ఫెక్షన్కు ఆధారం ఏమంటే జ్ఞాన ధనం ఆధారంలో సత్యమైన ధనాన్ని సంపాదన చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. ఓకే, మన దగ్గర లాంగ్ టైం ఉంటుంది, అది వినాశం కూడా కాదు. ఓకే, అట్లా సంపాదన చేసుకుంటేనే ధన సంపన్నత మన దగ్గర వస్తుంది. సో అయితే ఆ ధనాన్ని ఆధారం నాలెడ్జ్ అంటే బుద్ధిశక్తి. బుద్ధిశక్తి బాగుండాలి. సో విద్యాదేవిని కూడా చెప్తారు. లక్ష్మియే విద్యాలక్ష్మి. అవును, ఎంతవరకు విద్యాలక్ష్మి లేదు అంతవరకు జ్ఞాన ధనం ప్రాప్తి కాదు. మనకు ధనలక్ష్మి మన దగ్గర రాదు. సో మొదట్లో మనకు కావాల్సింది విద్యాదేవి. ఓకే, అంటే విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మిని పిలిస్తే మనకు అన్ని లక్ష్మిను వచ్చేస్తారు. ఓకే, విద్యాలక్ష్మి అంటే ఇట్లా కాదు, స్కూల్లో కాలేజీలో ఏం నేర్పిస్తారు అదే విద్య కాదు. అయితే మన జీవనాన్ని నడిపించేది ఎట్లా, మన బిహేవియర్, మన గుణాలు, మన జీవనంలో ఏ పని ఎట్లా చెయ్యాలి ఆ ఆర్ట్ ఉండాలి. అది విద్యాలక్ష్మి నేర్పించేది. అంటే విద్యలో సంపన్నంగా ఉంటే దీంట్లో కూడా సంపన్నంగా. అయితే విద్య ఏం నేర్పిస్తున్నారు? ఈశ్వరీయ విద్య. అది భగవాన్ వాచాని విద్యను సంపన్నంగా చేసేది మన జీవనం. సో ఆ లక్ష్మి, దానికోసం మనకు కావాల్సింది ధైర్య లక్ష్మి కూడా. ధైర్యం ఉంటేనే మన దాన్ని చేసేది సాధ్యం. ధైర్యత లేదంటే మనం ఏం విద్య నేర్చుకుంటాం దాని ప్రాక్టికల్ జీవనంలో అప్లై చేసి ధనలక్ష్మి కూడా అయ్యేదానికి కాదు. ఓకే, సో ధైర్యం కూడా చాలా ముఖ్యం. ధైర్యము ఉండాలి, మంచి సత్యమైన విద్యను ఉండాలి, అన్నీ ఉండాలి మన దగ్గర. మరి శక్తిని ఉండాలి జీవనం. మనం విద్య నేర్చుకుంటాం, దానంతా ప్రాక్టికల్గా చేసే టైంలో మన దగ్గర విల్ పవరు కావాలి, ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, తర్వాత మనలో కాన్సన్ట్రేషన్ పవరు కావాలి, సహన శక్తిను కావాలి. ఈ శక్తులంతా కూడా ఉంటేనే మనం ఆ విద్య నేర్చుకుంటాం దాన్ని ప్రాక్టికల్గా చేసేది సాధ్యమవుతుంది. ఓకే, అందువల్ల చెప్తారు
గజలక్ష్మిని చెప్తారు, విన్నారా? గజ అంటే ఏనుగు. ఏనుగు. ఎందుకోసం ఏనుగా అంటే దాంట్లో ఉండే అన్ని యానిమల్స్లో చాలా శక్తిశాలి ఏనుగు. ఏనుగు. వెళ్ళిపోయి దాంట్లో ఉండే అంత శక్తి ఎవరిలో లేదు. అయితే దానికంటే ఎక్కువ శక్తి ఎవరికి ఉంది? తెలియదు. అంటే మీరు మనకి ఉంటుంది అని. మనసుకు. మనసుకి. ఓకే. మనసు ఏనుగు శక్తి కంటే జాస్తి మనసుకు. ఆ మనసులో ఏమనుకుంటే అది చేసే సాధ్యం. అంత పవర్ మనసుకు ఉండాలి. ఓకే. దాన్ని కంపేర్ చేసినారు ఎలిఫెంట్. ఇలా చేస్తే ఇలా. యాక్చువల్లీ గజలక్ష్మి అంటే ఇట్లా కాదు, ఏనుగులతో సంపన్న లేదు. అయితే మానసిక శక్తిలో సంపన్నత ఉండాలి. అప్పుడే ఏదైనా ఒక ప్రయత్నం చేసి ప్రాప్తి చేసుకునేదానికి కూడా సాధ్యము. ఓకే. తర్వాత ధాన్యలక్ష్మిని కూడా చెప్తారు. మనకు ధాన్యంలో కూడా సంపన్నత ఉండాలి. ఎందుకంటే మన ఆత్మ మరియు శరీరం రెండు అయిన మనసు, బుద్ధి, సంస్కారం ఉంది. మరి ఈ పంచతత్వానికి శరీరం కూడా ఉంది. సో శరీరం కూడా సంపన్నంగా చేసుకోవాలంటే ఈ ధాన్యం కూడా ఉంది. ధాన్యలక్ష్మి నవధాన్యాలు ఉంది. అన్నిట్లా బ్యాలెన్స్ ఉంటుంది. ఆ నవధాన్యాలు తీసుకుంటే మన శరీరం కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనుషుల శరీరంలో ఒకటి తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది. విటమిన్ ఏ ఉంటే విటమిన్ బి లేదు, విటమిన్ బి ఉంటే ఒక సి లేదు, సి ఉంటే డి కూడా ఏదో ఒక లోపం అనేది ఉంటూనే ఉంది. అంటే అన్నిట్లా బ్యాలెన్స్ లేదు. కొందరు శరీరంలో నీళ్ళు ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుంది, బ్లడ్. కొందరు శరీరంలో ఫ్లెష్ ఎక్కువ ఉంటే బ్లడ్ తక్కువ ఉంటుంది. ఇట్లా ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉంది. ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ, బ్యాలెన్సే లేదు. బ్యాలెన్స్ లేదు. కొందరు శరీరంలో గ్యాస్ ఎక్కువ ఉంది, మిగతా తక్కువ. ఈ విధంగా శరీరంలో 5 తత్వాలు కూడా ప్రపోర్షనల్గా ఉండాలి. ఓకే. ఎప్పుడు అది ప్రపోర్షనల్గా ఉంటుందో అప్పుడే మనం చాలా సంతోషంగా కూడా ఉంటాం. అంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్య లక్ష్మి ప్రాప్తి అవుతుంది. ఓకే. ఈ విధంగా ఒక్కొక్కటి ఉంటే ఇంకొక లక్ష్మి మన దగ్గరకు వస్తుంది. ధాన్య లక్ష్మిలు ఉంటేనే హెల్త్ పాయింట్లో బాగుంది. మిగతాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే మానసిక శక్తి ఉండాలి. ఆ మానసిక శక్తి కోసం కూడా అభ్యాసాన్ని శక్తి చాలా అవసరం ఉంటుంది. ఇట్లా 8 ప్రాప్తి ముఖ్యంగా మనుషులకు కావాలి. ఇప్పుడు ఆ 8 అప్రాప్తిగా ఉంది. అందుకే దుర్గతిలో ఉన్నారు మనుషులు. దుర్గతి అని చెప్పచ్చు, దరిద్ర స్థితి అని చెప్పచ్చు, పేదవాళ్ళుగా అయిపోయినారని చెప్పచ్చు. ఏమేమి మనుషుల్లో ఉండాలో దాంట్లో ఎన్ని ప్రకారంగా యాబ్సెంట్ ఉంది. ఏదంతా యాబ్సెంట్ అయిందో దాంట్లో అంతా మనుషులు బెగర్స్ లాగా అయిపోయినారు. అది కావలే వాళ్ళు, అది కావాలి. అందుకు ఈ అష్టలక్ష్మిలు దాన్ని పూజ అనేది అన్ని చేస్తూ ఉంటారు. అప్పుడు అష్టలక్ష్మిని చేరి మహాలక్ష్మి అయిపోతుంది. అయితే ఈ అష్టలక్ష్మిను ప్రాప్తి చేసుకోవాలంటే దాని మూల ఆధారం పవిత్ర జీవనం. మోస్ట్లీ లక్ష్మిని కమలాసన్ ధారించి చెప్తారు. ఎప్పుడు కమల పుష్పం పైన చూపిస్తారు. చేత కూడా కమల పుష్పం పట్టుకుని, చేతను కమల పుష్పం, కూర్చునేది కమల పుష్పం, కమల నయన్, కమల హస్త, కమల అని చెప్తారు. అంటే ఇప్పుడు లక్ష్ములందరినీ, ఇప్పుడు మన అష్టలక్ష్మి తీసుకున్న ప్రతి ఒక్క లక్ష్మిని కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఆసనం అనేది కమల పుష్పమే చూపిస్తారు. ఈవెన్ మహాలక్ష్మిలో అయినా కూడా కమల పుష్పమే. ఇంకా చేతుల్లో 2 చేతుల్లో వెనక్కి ఇలా కమల పుష్పాలు చూపిస్తారు. ఇంకా ఒక చేతిలో నుండి ధనము ధాన్యం వెళ్తున్నట్లు, మళ్ళీ ఇంకొక చేయి అభయహస్తం లాగా చూపిస్తారు సిస్టర్. అంటే ఇక్కడ ఈ ధనం ఇవ్వడం అంటే ఫిజికల్ బీయింగ్, అంటే ఈ నాణ్యాలు ఇవన్నీ ఇవ్వడం అని కాదు కదా.
అంటే దీని వెనక ఏం రహస్యం ఉంది? అంటే మోస్ట్లీ మహాలక్ష్మి కానీ లక్ష్మికు 4 భుజాలు చూపిస్తారు. 4 భుజాలు. ఆ 4 భుజాల్లో ఏమర్థం అంటే లక్ష్మి కూడా గృహస్థ జీవనంలోనే ఉంది. గృహస్థ జీవనం అంటే నారాయణతో చేరి లక్ష్మి రాజ్యం చేస్తూ ఉంటుంది. సో రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి ఇట్లా చెప్తారు. అయితే దీని అన్నిటికీ ఆధారం తాను కూర్చునే ఆసనమే. ఆ ఆసనంలో లక్ష్మి లేదంటే లక్ష్మికు ఇదాన్ని ప్రాప్తియే ఉండదు. ఓకే. ఏం ఆసనం అది? కమల పుష్ప ఆసనం. అవును. సో కమల పుష్పాన్ని నిషాని ఎందుకు చూపించారంటే అది సంపూర్ణ పవిత్రత, అది నిషాన్. ఓకే. ఏ ప్రకారమైన దాంట్లో అశుద్ధ అంటదు, ఏ నీళ్ళు అంటదు. ఓకే. అంటే లక్ష్మిలో ఏ ప్రకారమైన వికారం అంటలేదు. సంపూర్ణ నిర్వికారి స్థితి. ఆ సంపూర్ణ నిర్వికారి అంటే చూసేవి విధానం, మాట్లాడే విధానం, వినేది, కర్మేంద్రియాలు మొత్తాన్ని సంపూర్ణ నిర్వికారి అయ్యి నడిపించింది. ఓకే. ఏ అంగంలో కూడా వికారమే లేదు. సో కమల నయనం చెప్తారు. ఎప్పుడు పవిత్ర దృష్టిలోనే చూస్తూ ఉంటుంది. కమల ముఖం అని చెప్తారు. ఎప్పుడు మహావాక్యాలనే మాట్లాడుతూ ఉంటుంది. అపశబ్దాలు ఏమీ రాదు లక్ష్మీ నోట్లో ఉండి. కమల్ చరణ్ చెప్తారు. ఎక్కడ అడుగు పెడుతుందో అక్కడంతా పవిత్రత. ఏ అశుద్ధ స్థానానికి లక్ష్మి రానే రాదు. అవును. అందువల్ల లక్ష్మిని పూజ చేసేటప్పుడు కూడా మొత్తం ఇల్లు పవిత్రంగా చేస్తారు, శుద్ధం చేస్తారు. ఎందుకంటే శుద్ధమైన స్థానంలోనే లక్ష్మి నివాసం చేస్తుంది చెప్తారు. అవును. అశుద్ధ స్థానానికి లక్ష్మి కాలు కూడా పెట్టదు. సో ఆ పవిత్రత, అది అశుద్ధ దివ్యంగా ఉండే నిషానికి కమల పుష్ప ఆసనం, కమల ఆసనం చెప్తారు. తన చేత పట్టుకుంది కూడా కమల అంటే తన జీవనాన్ని, లక్ష్యాన్ని పవిత్రంగా పెట్టుకునేదానికి పట్టుకునేది అంటే లక్ష్యాన్ని పట్టుకునేది. ఓకే. ఏం లక్ష్యాన్ని పట్టుకునేది? పవిత్ర జీవనం, సంపూర్ణ నిర్వికారి జీవనాన్ని ఆచరణ చేసేదే పట్టుకునేది నా అర్థం. అట్లా ఉండే వాళ్ళే వేరే వాళ్ళకి కూడా వరదానం ఇచ్చేది సాధ్యం. ఓకే. అందువల్ల లక్ష్మీ చెయ్యి ఎప్పుడు ఒక చేతో వరదానం ఇచ్చేట్టుగా, ఇంకొక చెయ్యి అభయహస్తం కూడా చూపిస్తారు. మళ్ళీ లక్ష్మీ దగ్గర ఉండి అందరూ డబ్బులు తీసుకున్నారని చెప్తారు. అందరికీ డబ్బులు లక్ష్మి ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే లక్ష్మీలాగా ఉండే జీవనాన్ని ఎవరెవరు అడాప్ట్ చేసుకుంటారు, పవిత్ర జీవనాన్ని, ఓకే, అప్పుడు వాళ్ళకు ఆటోమేటికలీ ధన సంపన్న అయిపోతుంది. ఓకే. పవిత్రత అనే ఆధారం, సుఖం మరి శాంతి. పవిత్రత అనే ఆధారం ధన సంపాదనకు. అది పవిత్ర జ్ఞానం, ఓకే. ఈశ్వరీయ జ్ఞానమే ఆధారం ధనానికి. సో ఈ లక్షణాలంతా ఉండేవాళ్ళే లక్ష్మి. వాళ్ళని చూసి మనం కూడా అట్లనే ఆ లక్షణాలని ఎప్పుడు ధారణ చేసుకుంటాము. మనకు జీవనం కూడా అట్లా సంపన్న అయిపోతుంది. అందుకు కమల పుష్పాన్ని చూపిస్తారు. అంటే పవిత్రమైన సంపాదన, అంటే సత్యమైన సంపాదన అనేది మనకి ఆటోమేటిక్గా ప్రాప్తిస్తుంది ఆ విధంగా మనం ఉన్నట్లయితే అని నిషాని అని చెప్తున్నారు. అంటే అందరూ కూడా అలా పవిత్రంగా తయారవుతూ ఉండాలి, సంపన్నంగా. అంటే మనలో ఉన్న ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో, అంటే ధైర్యాన్ని అన్నీ సత్యంగా మనం తీసుకున్నట్లయితే ఆ సంపన్నం అనేది మనకి ప్రాప్తిస్తుంది అని ఈ లక్ష్మీ అవతారం అనేది మనకి చూపిస్తుంది అని చెప్తారు. అంటే దీనికి ఏదైనా మళ్ళీ మెడిటేషన్ అలా ఉందా సిస్టర్? అంటే ఇప్పుడు పరమాత్మ నుంచి మనం శక్తి అనేది తీసుకుంటున్నాము, కాకపోతే ఈ సంపన్నత పైన ఏదన్నా ఒక చిన్న మెడిటేషన్ లాగా ఏమన్నా? సో ఈ మెడిటేషన్ ఆధారం పవిత్రత అని. అయితే రాజ్యలక్ష్మిని చూపిస్తారు. రాజ్యలక్ష్మి అంటే
మొదటి రాజ్యం ఎక్కడ రాజ్యం చేయాలి, మనం దేనిపైన రాజ్యం చేయాలి, దానిపైన రాజ్యం చేస్తే ఆటోమేటికలీ అన్నీ దొరుకుతుంది. ఓకే. సో ఈ మెడిటేషన్లో కూడా దానిపైన రాజ్యం చేసేదే నేర్పిస్తారు. ఓకే. దేనిపైన అంటే ఈ కర్మ ఇంద్రియాల పైన. ఇంద్రియాలనే మన వశం పెట్టుకొని ఆ ఇంద్రియాలనే నడిపించే విధానం ఎవరికి బాగా అర్థమవుతుందో ఓకే. వాళ్ళే రాజ్యలక్ష్మి అవుతారు. రాజా అంటే నడిపించేవాళ్ళు, ఓకే. రాజా అంటే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉండేవాళ్ళు. సో ఆ పవర్ ఉంటేనే ఆ రాజ్యలక్ష్మిది లక్షణాలు మన దగ్గర వస్తాయి. అప్పుడు మిగతా అన్నీ మన దగ్గర ఉంటుంది. రాజా దగ్గర అన్నీ ఉంటుందా లేదా? రాజా అంటేనే సంపన్న. సో ఎప్పుడు మనం అన్నిటిపైన రాజ్యం చేస్తాము, ఈ కర్మ ఇంద్రియాల పైన, మనసు పైన, బుద్ధి పైన, సంస్కారాల పైన, అప్పుడు ఈ ప్రకృతి పైన కూడా మనకు రాజ్యం చేసే శక్తి వస్తుంది. ఓకే. అప్పుడే మనం వేరే వాళ్ళ మనసు పైన కూడా రాజ్యం చేసేది సాధ్యం. ఓకే. సో ఈ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఎట్లా అంటే మొదట్లో మనం స్వరాజ్య అధికారి కావాలి. ఓకే. ఈ స్వరాజ్యాని కోసం మన పైన మనం రాజ్యం చేసాని కోసం మొదట్లో మననే మనం కంట్రోల్లో నడుచుకోవాలి. కంట్రోల్లో పెట్టి ఓకే. ఏం చూడాలి, ఎట్లా చూడాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఏం వినాలి, ఏం వినకూడదు, ఓకే. ఏం పని చేయాలి, ఏ పని చేయకూడదు. ఇది మొత్తం రాజ్యం చేసే ఒక సంస్కారం. ఆ సంస్కారాలు మన దగ్గర ఉంటేనే మనకు ప్రకృతి పైన కూడా రాజ్యం చేసే శక్తి వస్తుంది, వేరే వాళ్ళ మనసు పైన కూడా రాజ్యం చేసే శక్తి వస్తుంది. సో ఈ రాజ్యం చేసే శక్తిని మనం ప్రాప్తి చేసుకునేదే ఒక లక్ష్యం, లక్ష్మి అయ్యేదానికి. ఓకే. అన్నిటిపైన రాజ్యం చేయడం అంటే స్వయం పైన, వేరే వాళ్ళ పైన, ప్రకృతి పైన, మన జీవనం పైన ఇంకా డైరెక్ట్గా చూసినట్లయితే మనమే రాజ్యం చేయొచ్చు. మన పైన మన రాజ్యం చేసుకుంటే ఆటోమేటిక్లీ అన్నిటిపైన రాజ్యం చేస్తాం. ఓకే. వేరే వాళ్ళని ఆర్డర్లో నడిపించే మాట కాదు, అయితే మన ఆర్డర్ ప్రకారం నడిపించుకోవాలి. ఓకే. సో లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం మన జీవనాన్ని నడిపించాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుతామంటే లక్ష్మి అవుతాం. లా అండ్ ఆర్డర్ ఏమి ఎట్లా ఇప్పుడు ఆ గవర్నమెంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, కొన్ని లా అండ్ ఆర్డర్ మాటలు ఉంటుంది, అది ప్రజలు ఫాలో చేయాలని. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు రోడ్స్ కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, అది మనం ఫాలో అవ్వకపోతే ఫైన్ కట్టాలి. లేదా ఫైనే కాదు, ఫైన్ కట్టలేదంటే కూడా యాక్సిడెంట్స్ అయిపోతుంది. రోడ్ రూల్స్ ఫాలో చేయలేదంటే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయి మన వల్ల కానీ ఎదుటి వాళ్ళ వల్ల కానీ ఫాలో ఎవరికి. ఇప్పుడు మన భారతదేశంలో అందరూ లెఫ్ట్ సైడ్ పోవాలి, అందరికీ అదే ఒకరు. అవును. రైట్ సైడ్ పోదాం అనుకో యాక్సిడెంట్ అయిపోతుంది. వేరే దేశంలో రైట్ సైడే పోవాలని ఆర్డర్, వాళ్ళు లెఫ్ట్ సైడ్ అక్కడ పోదే అక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రోడ్ రూల్స్ ఉంటుంది, అట్లా వాళ్ళు ఆ దేశంలో అది ఫాలో చేయాలి. అట్లా మన ఏ దేశంలో ఉన్నామో, మన పద్ధతి ఏముందో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కరెక్ట్గా ఫాలో చేస్తూ ఉంటే మన జీవనంలో ఏ ప్రకారమైన యాక్సిడెంట్స్ జరగదు. యాక్సిడెంట్స్ అంటే ఇట్లా కాదు, ఏదో రెండు కొట్టుకుంది మాట లేదు, అంటే సమస్యలు రాదు, సడన్గా ఏదైనా జరగదు. అట్లా మనకు తెలిసి ఉంటుంది, మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అందువల్ల లక్ష్మి అనే లక్ష్యం పెట్టుకుంటే, సంపన్నత కావాలి అంటే మన జీవనంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. అప్పుడు అన్నీ సంపన్నంగా వచ్చేస్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు మీరు ఎవరైనా పోయినారంటే వాళ్ళ జీవనంలో అప్రాప్తియే ఉంటుంది.
దేనికోసం ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళకు దొరకదు. ఓకే. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోలింగ్ పవర్, ఆఫ్టర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోయినారు, అందువల్ల వాళ్ళకి అది దొరకదు. అది ఏమది అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన జీవనాన్ని ఒక పద్ధతిలో నడిపించాలి. ఏం పద్ధతి అంటే మన భారతదేశంలో మొదటి పద్ధతి మర్యాదగా నడుచుకునేది. ఓకే. మర్యాదగా నడుచుకునేదంటే ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో, దేని దగ్గర ఎట్లా ఉండాలి, మన జీవనంలో కొన్ని మర్యాదలు ఫాలో చేయాలి. తర్వాత దైవీ గుణం ఆధారంలో వ్యవహారం చేయాలి. ఓకే. దైవీ గుణం వ్యవహారం చేసేటప్పుడు దైవీ గుణాల ఆధారంతో వ్యవహారం చేయాలి. ఇప్పుడు మనుషులు వ్యవహారం ఏమో చేస్తారు, కానీ దాంట్లో ఆసురీ గుణాలే ఉంది. అంటే ఇప్పుడు చిన్న వ్యాపారం తీసుకున్న లాభాలు ఎక్కువ చేయాలి అని ఎదుటి వాళ్ళని మోసం చేసేది, లేదంటే చిన్న వెయింగ్ మిషన్లోనే వెయిట్ అనేది ఇంబ్యాలెన్స్ పెట్టేస్తారు, మనకు తెలియదు అది. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ సంపాదించాలనే కోరిక, గ్రీడినెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆసురీ లక్షణాలతో వ్యవహారం చేస్తున్నారు. అవును. తర్వాత కర్మం చేసేటప్పుడు జ్ఞానం ఆధారంలో కర్మం చేయాలి. నిజంగా అది చేస్తే లాభం ఏమి, నష్టం ఏమి, ఇదాన్ని తెలుసుకొని కర్మం చేస్తే అప్పుడే ఏ ప్రకారమైన యాక్సిడెంట్స్ ఉండదు మనకు. ఓకే. అది తెలుసుకోవాలి. ఒకటి సర్వ గుణాలు ఉండాలి, తర్వాత మర్యాదగా నడుచుకోవాలి, కర్మల్లో జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి, మరి సంపూర్ణంగా నిర్వికారిగా ఉండాలి. ఈ వికారాలే కారణం అన్ని మన జీవనంలో నష్టం అయ్యేదానికి. ఓకే. అనుకుంటా అన్నిట్లా బాగుండాలి, దాన్ని ఎక్కువ సంపాదన చేయాలి అని కావాలి, పెద్ద పొజిషన్ కావాలి, రాజ్యం చేయాలి అనుకుంటారు. అయితే మధ్యలో ఈ ఒకట లోభ వికారం, లేదంటే కోపాని వికారం, అదన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పెట్టుకున్నారో ప్రాప్తి చేసుకున్నా అది ప్రాప్తి కాదు. ఓకే. మన భారతదేశంలో పెద్ద పెద్ద రాజ్యాలందరూ కూడా ఈ కామ వికారానికి వశమయ్యి రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. అంటే సంపన్న జీవనంలా ఉండి బికారి జీవనంలో వచ్చేసారు. కారణం ఏమంటే ఈ వికారమే కారణం, కామ వికారం. పర స్త్రీలనే చూసే విధానం ఆకర్షణ అయిపోయేసి జగడాలు, యుద్ధం చేసినారు. అందుకు అన్నీ పోయింది, సంపన్నత లేదు. ఇట్లా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చూస్తే ఈ కామ వికారం కానీ, ఈ కోపం వచ్చేది కానీ, లోభానికి వశమై ఎక్కువ చేస్తే లాభం లేకుండా పోతుంది. అహంకారం ఒకటి, మరి ఈర్ష్య వేరే, ద్వేషమే, ఇదన్నీ ఉండి మనం పని చేస్తూ ఉంటే, జీవనాన్ని నడిపిస్తూ ఉంటే మన జీవనం కిందుగా వచ్చేస్తుంది, లక్ష్యానికి విరుద్ధంగా మనం పోతూ ఉంటాం. ఓకే. అయితే అందరికీ లక్ష్మిని చూస్తే బాగుంది, మనం కూడా అట్లా ఉంటే ఎంత బాగుంటుంది అని. అయితే యాక్షన్స్ చూస్తే విరుద్ధంగా ఉంటుంది. అందువల్ల ఈ రాజయోగంలో ముఖ్యంగా ఇదే నేర్పిస్తారు, ఏ విధంగా మనం మన కర్మేంద్రియాలని లా ప్రకారం నడిపించాలి. ఓకే. కర్మేంద్రియాల పైన రాజ్యం చేయాలి. అప్పుడు ఆటోమేటికలీ మనకు ఆ లక్ష్మీది సంస్కారం ఏముందో ఆ సంస్కారాలు వచ్చేస్తుంది. ఓకే. మనం కూడా లక్ష్మీలాగే జీవించవచ్చు. ఓకే. మనదే స్వరూపం అది. ఒకప్పుడు అట్లా ఉండిన వాళ్ళే ఎట్లా అయిపోయినారు ఇప్పుడు. కారణం ఏమంటే ఇదాన్ని ఇంటర్ఫియర్ అయింది. ఓకే. ఇప్పుడు ఆ సంపన్న జీవితానికి శక్తి ఎలా తీసుకోవాలి సిస్టర్? ఇప్పుడు నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను, కాకపోతే ఎక్కడో నాలో శక్తి తక్కువగా ఉంది కొన్ని చేయడానికి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు దాన్ని మనం ఎలా పెంచుకోవాలి మనలో? అంటే మనలో అన్నీ ఉంది అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే మనం జీవనం మొదట్లో ఎక్కడి నుంచి మనం ఇదాన్ని ప్రాప్తి, ఎవరికి ఏమి జ్ఞానం లేదు, శక్తి లేదు, ఏమి లేదు, వాళ్ళకే భగవాన్ వచ్చి అన్నీ ఇస్తారు.
సో అది ఇచ్చి దాన్ని తీసుకునేటప్పుడు కొంచెం నిదానంగా అవుతుంది. ఒకేసారి అందరూ సంపన్న అయ్యేదానికి లేదు. ఓకే. కొంచెం కొంచెం తీసుకునే ఉంటారు రోజు. ఎంత తీసుకున్నారు భగవాన్ దగ్గర ఉంటే అంత సంపన్న అవుతూ ఉంటారు. సో దీనికి కూడా ఒక రకమైన మెడిటేషన్ పవర్. ఆ మెడిటేషన్ పవర్ ఆధారంలోనే మనకు ఇది సంపన్నత వస్తుంది. అది ఎట్లాంటి మెడిటేషన్ అంటే, మొదట్లో పరమాత్మ ఏం నేర్పిస్తున్నారంటే, మనకు ఒక స్వమానం ఉండాలి. ఏమి స్వమానం అంటే, మన ఎవరు. ఇప్పుడు ఇట్లా రాజా కూడా ఉంటారు. ఆ రాజాకు స్వమానం ఉంటేనే రాజ్యం చేసానికి అవుతుంది. రాజా తన స్వమానాన్ని పోగొట్టుకునేస్తాడంటే బికారి అయిపోతాడు, ప్రకృతికి వశం అయిపోతాడు, లేడీస్కు వశం అయిపోతాడు, రాజ్యం చేసానికి లేదు, తాగే అలవాటుకు వశం అయిపోతాడు, రాజాని మర్చిపోతాడు. సో స్వమానం ఉండాలి. ఓకే. మనకు భగవాన్ ఏం స్వమానం ఇస్తారంటే, మీరు స్వయం ఆ పరంపిత పరమాత్మ సంతాన్. ఓకే. భగవాన్ 3 లోకాని అధికారి. ఆ 3 లోకాని అధికారి బిడ్డ. మనం ఎంత సంపన్నంగా ఉండాలి. పరమాత్మకు బిడ్డ అంటే మనం యాక్చువల్లీ అన్నిట్లో సంపన్నంగా ఉండాలి. అయితే మనలో ఉండే ఆ చెడ్డ సంస్కారం, వికారాన్ని సంస్కారం వల్ల మనం దాని అనుభవం చేయగండపోదును. అందువల్ల మొదటి మాట ఈ స్వమానంలో ఉండాలి. నేను ఎవరు? నేను స్వయం భగవాన్ బిడ్డ. నేను అంటే ఈ శరీరంతో కాదు, శరీరం ఇన్స్ట్రుమెంట్. ఓకే. ఈ ఇన్స్ట్రుమెంట్ను నడిపించేది నేను, ఆత్మ శక్తి, దివ్య శక్తి. ఆ శక్తియే పరమాత్మకు బిడ్డ. అట్లా అనుకుంటేనే ఈ శరీరాన్ని నడిపించే శక్తి వస్తుంది, ఈ కర్మేంద్రియాలను నడిపించే శక్తి వస్తుంది. వేరే వేరేగా అనుకుంటేనే ఇది ఇన్స్ట్రుమెంట్ని నేను నడిపిస్తున్నాను, ఈ ఇన్స్ట్రుమెంట్ వేరే, నేను వేరే అని అనుకుంటేనే నాకు ఈ శరీరాన్ని నడిపించే శక్తి వస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంటే నేను అనుకునేస్తే దీన్ని నడిపించే శక్తి రాదు. ఓకే. ఇట్లా ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, కార్ నడిపిస్తాడు. డ్రైవర్కు కాన్షియస్నెస్ ఉంటుంది, ఎక్కడ పోవాలి, నేను ఎవరు అట్లా అని. డ్రైవర్ అట్లా కారును తీసుకుపోతాడు. నేనే కారుని అనుకునేస్తే మర్చిపోతాడు. నేను డ్రైవర్ కదంటే మర్చిపోతాను. డ్రైవర్ని మర్చిపోయి కారు పోతుందిలే మనం కూర్చుంటాం అనుకుంటాడు. అట్లా అయిపోయింది ఇప్పుడు మనుషుల జీవనం. అందువల్ల నేను నడిపిస్తున్నాను ఈ జీవనాన్ని. నేను ఒక దివ్య శక్తి, స్వయం పరంపిత పరమాత్మ సంతాన్ అయినాను. నేను ఈ కర్మేంద్రియానికి రాజా. ఓకే. ఈ కర్మేంద్రియాలు నేను చెప్పినట్టుగా వినాలి, కానీ ఈ కర్మేంద్రియాలు చెప్పినట్టుగా నేను వినకూడదు. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు, కన్ను ఉంది అనుకోండి, కన్ను ఏమో చూస్తూనే ఉంటుంది, ఎక్కడెక్కడ పోదా ఉంటుంది. అది పోయే చోట్లంతా మన బుద్ధి కూడా పోతూ ఉంటాయి. ఏమవుతుంది, మన మనసు మన బుద్ధి కూడా అక్కడ పోదే, మనం మర్చిపోదాం. అందువల్ల ఈ కంటి ద్వారా నేను చూస్తున్నాను. ఎవరు నేను? ఆ దివ్య శక్తి, జ్యోతి, పరమాత్మ సంతాన్. నేను ఆత్మ, సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి, ఈ కంటి ద్వారా చూస్తున్నాను అని అనుకుంటే, ఏం చూడాలని ఉంటే అదే చూస్తామని. ఏం మనం చూడొద్దు అని అనుకుంటే అది మనం చూడం, కనిపించదు. పొద్దునది కనిపించదు. ఏం మాట్లాడాలని అనుకుంటే అదే మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఎట్లా, ఏ విధానంతో, మన స్వమానాన్ని కూడా మనం కాపాడాలి. ఏమేమో మాట్లాడితే మన స్వమానం వెళ్ళిపోతుంది. ఓకే. మాట్లాడే విధానం తెలుసుకునే వాళ్ళకి వాళ్ళ స్వమానం ఉంటుంది. ఓకే. మనసు కూడా శాంతిగా ఉంటుంది. ఎట్లా అంటే అట్లా మాట్లాడితే వాళ్ళ మనసు శాంతిగానే ఉంటుంది. చాలా అశాంతిగా వాళ్ళ సంస్కారంతో బాధపడుతూ ఉంటారు. అందువల్ల ఈ విషయాలంతా మనం
ఎప్పుడు యథార్థంగా తెలుసుకుని నడిపిస్తామో శరీరాన్ని, అప్పుడే మనం సంపన్న జీవనాన్ని ప్రాప్తి చేసుకుంటాం. ఓకే. లక్ష్మీలాగా జీవనం మనకు ప్రాప్తి. లక్ష్మి సాక్షాత్ లక్ష్మి అయిపోతాం. సో దాని మెడిటేషన్ ఇది. ఓకే. ఇప్పుడు నేను చెప్తాను. నేను అనే శబ్దం మనం చెప్పేటప్పుడు అనుకునేటప్పుడు మన మనసులో ఆ జ్యోతి బిందువే రావాలి. ఓకే. నేను అనే శబ్దం చెప్పినప్పుడు ఈ శరీరం నేను అని రాకూడదు. ఎందుకంటే ఇది పంచతత్వం జడం. ఈ జడం ఇన్స్ట్రుమెంట్. నేను చైతన్య జ్యోతి. నేను జ్యోతి ఈ ఇన్స్ట్రుమెంట్ని నడిపిస్తున్నాను. నేను ఆత్మ జ్యోతి ప్రకాశ స్వరూపం ఈ కంటి ద్వారా చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? వేరే వాళ్ళ లోపల కూడా ఆత్మ జ్యోతిని చూస్తున్నాను. ఆ శరీరం కూడా వినాశీ శరీరం. అయితే పంచతత్వాన్ని శరీరాన్ని ఆ ఆత్మ కూడా నడిపిస్తూ ఉంది. నేను కూడా నా శరీరాన్ని నడిపిస్తున్నాను. నేను ఆత్మ చూస్తున్నాను. నేనే ఆత్మ బ్రుక్టి మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఆ కాన్షియస్నెస్ రావాలి. ఓకే. నేను ఎవరు అట్లా. నేనే ఆత్మ జ్యోతి వింటున్నాను. నేనే ఆత్మ జ్యోతి చేత పని చేస్తున్నాను. అయితే నేను సత్య స్వరూపంలో ఒక జ్యోతి. నేను చూసే విధానం, మాట్లాడే విధానం, పని చేసే విధానం అన్నీ సత్య స్వరూపంలో ఉండాలి. సత్యంగా సత్యత ఆధారంలోనే మనకు సంపన్నత ప్రాప్తి అవుతుంది. అసత్యం ఆర్టిఫిషియల్, టెంపరీ, అది వినాశమైపోతుంది. సో అసత్యం ఆధారంలో నేను ఏ కార్యం చేస్తానో దాని నుంచి ప్రాప్తి ఏమీ లేదు. సత్యత ఆధారంలో నేను ఏం ప్రాప్తి చేసుకుంటాను అది నా జీవనాన్ని సంపన్నంగా చేస్తుంది. ఈ విధంగా మనసు లోపల కన్ఫర్మేషన్ ఉండాలి. నా జీవనాన్ని నేను సత్యంగా నడిపించాలి. నేను సత్య స్వరూపంలో ఆత్మ, పరమాత్మ సంతానం అయినాను. నా దగ్గర ధైర్యత అనేది ఒక శక్తి ఉంది. నా బుద్ధి శక్తి ఏముందో అది భగవాన్ నాకు ఇచ్చినారు. భగవాన్ నాకు దివ్య బుద్ధి ఇచ్చినారు. భగవానే నా జీవనాన్ని పాలన చేస్తున్నారు. నేను అన్నిట్లో సంపన్నంగా ఉన్నాను. ఎందుకంటే భగవాన్ పాలన తీసుకుంటూ ఉన్నాను. నా కర్మేంద్రియాన్ని పైన నేను పూర్తిగా రాజ్యం చేస్తున్నాను. నాకు ఆ శక్తి కూడా భగవానే ఇస్తున్నారు. ఈ విధంగా మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే మన లోపల ఆ లక్ష్మిలో ఉండే అన్ని గుణాలు వచ్చేస్తుంది. ఆ సంస్కారాలు ధారణ అయిపోతుంది. ఓకే. ఇది ప్రతిరోజు చేస్తూ ఉండాలి మనం. ఒక్కరోజు చేసేసి నేను అయిపోయాను, లక్ష్మి అయిపోయాను, సంపన్నంగా అయిపోయాను అని కాకుండా ప్రతిరోజు కూడా వీటిని మనం ధారణ చేసుకుంటూ ఉండాలి యోగ శక్తితో అనేసి బాగా అర్థమైంది సిస్టర్. అంటే జస్ట్ ఊరికే నేను ఆత్మ 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 అనుకుంటే ఆత్మ 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 అని వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను ఆత్మ ఈ శరీరంలో బ్రుకటి మధ్య స్థానంలో ఉండి కంటి ద్వారా చూస్తున్నా, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నిజంగా ఈ శరీరం మర్చిపోయి నేను చూడట్లేదు, అంటే ఈ కళ్ళు చూడట్లేదు, కంటి ద్వారా నేను చూస్తున్నాను అనేసి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. మనకు రాజ్యం చేసే శక్తి వస్తుంది. ఓకే. నేను చూస్తున్నాను అంటే మన రాజ్యం చేస్తాం. ఈ కన్ను చూసేదంతా నా బుద్ధి కూడా పోయిందంటే నేను దాసి అయిపోతాను. అర్థమైంది. మన మనసులో ఏదో ఫీలింగ్స్ వచ్చింది, దానికి వశమై మాట్లాడినాను, నేను దానికి దాసి అయిపోయినాను. ఆ పాత సంస్కారానికి దాసి అయిపోతాను. ఇట్లా దాసి అంటే వశమయ్యి చేసేది. రాజా అంటే నడిపించేది. సో మనం నడిపించాలి మన జీవనాన్ని. దేని ఆధారంలో నడిపించాలంటే భగవాన్ మహావాక్యం ఆధారంలో, పరమాత్మ డైరెక్షన్స్ ఆధారంలో నేను నా జీవనాన్ని నడిపించాను. అది ఒక రోజు 2 రోజుల్లో రాదు. కొంచెం అది వచ్చే వరకు చేస్తూనే ఉండాలి.
ఎంత చేస్తూ ఉంటామో అంత ప్రాప్తి అంత అవుతుంది. ప్రాప్తి అవుతుంది. ఓకే. ఇట్లా చిన్న పిల్లలు ఫస్ట్ స్కూల్కి పోతారు, నేర్చుకున్నానికి ఎంత టైం పడుతుంది వాళ్ళకి, చాలా ఎన్ని రోజులు పడు. మరి నెక్స్ట్ శబ్దం బి నేర్చుకుంటారు, దానికి సుమారుగా ఒక 5-6 రోజులైనా అవుతుంది. ఇట్లా ఒక్కొక్క అక్షరాలు నేర్చుకునేదానికి సంవత్సరం అంతా అయిపోతుంది. అవును. మళ్ళీ ఆ శబ్దాలని యాడ్ చేసుకొని చేసేదానికి ఇంకొక సంవత్సరాలు అంతా. మళ్ళీ దాంట్లో ఉండి అర్థాలు తెలుసుకొని చేసే దాంట్లో ఇంకొక సంవత్సరం. ఇట్లా ఫస్ట్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఇట్లా స్టార్ట్ చేస్తారు స్టెప్ బై స్టెప్. 10th వరకు వచ్చేటప్పుడు చాలా విషయాలు అర్థమైపోతుంది. అయితే మొదట్లోనే దాన్ని అర్థమవుతుందా? చిన్నగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండాలి, ఒక్కొక్క స్టెప్ అనేది దాటుకుంటూ. ఎల్కేజీలోనే 10th స్టాండర్డ్ లెసన్ అర్థం కాదు, ఆ అక్షరాలే తెలియలేదంటే. అట్లా భగవాన్ ఏం చెప్తున్నారు, మీరు కూడా బేసిక్ అంతా నేర్చుకోండి మొదట్లో. ఏబిసిడి అంతా బేసిక్ అంటే ఇక్కడ కూడా అన్ని బేసిక్ నేర్చుకొని తర్వాత దాని అభ్యాసం చేస్తూ ఉంటే, తర్వాత దాని ప్రయోగం చేస్తూ ఉంటే, అభ్యాసం తర్వాత ప్రయోగం కూడా చేయాలి. ఓకే. ఊరికే అభ్యాసం చేసేదే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి మన లైఫ్లో దాన్ని మనం చూడాలి ఎలా జరుగుతుంది, దాని రిజల్ట్ చూడాలి. ఓకే. అప్పుడే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది, మొత్తం కంట్రోల్ చేసే అవగాహన, జీవనాన్ని నడిపించేది ఎట్లా అని అర్థమవుతుంది, ఎట్లా బిహేవ్ చేసేది దీని అర్థమవుతుంది. చాలా సూక్ష్మ మాటలు ఇది. లక్ష్మి అయ్యేది అంటే సంపన్న జీవనాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే ఇంత అన్ని మాటలు. కమల పుష్ప సమాన జీవనం ఉండాలి మనకు, దేనికి వశం కాకూడదు, అన్నిటిపైన మనం రాజ్యం చేయాలి. అప్పుడే ఆ లక్షణాలు మన దగ్గర వస్తుంది. చాలా బాగా చెప్పారు సిస్టర్. అంటే జస్ట్ మహాలక్ష్మి అంటే రోజు వెళ్ళి పూజలు చేయడమే, దసరా టైంలో బాగా అంటే ధనం వచ్చేస్తుంది, ధన పూజ, ధనలక్ష్మికి పూజలు చేస్తారు, లక్ష్మీ పూజ అనేసి అలా అనుకున్నాము. కాకపోతే ఈరోజు మీరు చెప్పారు అంటే ఈ సంపన్న జీవనం మనకి రావాలి అంటే సిస్టర్ చెప్పినట్లు అన్నీ సత్యంగా తెలుసుకుందాం. మొదట పవిత్రంగా ప్రతిదాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మన జీవనం అనేది సంపన్నమవుతుంది జ్ఞానంతో, అన్నిటితో. కాబట్టి మనం సిస్టర్ చెప్పినట్లు ఫాలో చేస్తాము, చక్కగా మెడిటేషన్ చేస్తాము, రోజు పరమాత్మ నుండి ఆ శక్తిని తీసుకొని మన జీవనాన్ని సంపన్నంగా మార్చుకోవడమే అంటే మహాలక్ష్మి అవతారంలో మనకు తెలియజేస్తున్న విషయం అన్నమాట. కాబట్టి అందరూ ఇవి చేయాలని మనం కోరుకుంటున్నాం. లక్ష్మి అంటేనే అలంకారి. మన భారతదేశంలో అలంకారం చాలా ఫేమస్. అవును. లక్ష్మీ అలంకారం చాలా బాగుంటుంది, చూడ్డానికి కిరీటం ఉంటుంది, నగలు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ అలంకారాలు, ఆ అలంకారాలది కూడా ఒక్కొక్క అలంకారంది ఒక్కొక్క కర్మాని నిషాని ఉంటుంది. ఇప్పుడు కిరీటం అంటే జవాబుదారీ అర్థం. ఓకే. రాజా కిరీటం పెట్టుకుంటాడు, ఎందుకంటే రాజా పైన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. సో ఆ రెస్పాన్సిబిలిటీని మనం సరిగ్గా నిభాయించాలి. మన వరకే కాదు, మొత్తం విశ్వంలో కూడా ఈ శాంతిని, సుఖాన్ని సంపన్నంగా చేసే రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. అప్పుడు మనకు ఆ కిరీటం దొరుకుతుంది. లక్ష్మి కిరీటం లేకుండా లక్ష్మీయే లేదు. అవును. మళ్ళీ లక్ష్మిలో ఉండే ప్రతి అలంకారాన్ని చూస్తే అర్థమవుతుంది. మనసా వాచా కర్మణ ఏ విధంగా విశ్వసేవ చేసింది అట్లా. విశ్వసేవ చేసిన తర్వాతనే లక్ష్మికు ఆ అలంకారాలు దొరికింది. మెడలో నెక్లెస్ ఉంది, మాలలు ఎన్ని ఉన్నాయి, బాచా ద్వారా అందరికీ వరదానం ఇచ్చింది. మరి కుండలం వేసుకుంది, తర్వాత చేత బ్యాంగిల్స్ ఎంత వేసుకుంది, చేత కూడా ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని అలంకారాలు ఉంది. అంటే కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి స్ట్రాంగ్గా ఏం చేయాలని అనుకుంటే అది చేసి చూపించింది లక్ష్మి. అందువల్ల చేత అలంకారాలంతా ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక అలంకారం, కాళ్ళలో ఒక అలంకారం. అంటే ప్రతి అలంకారానికి కూడా ఒక ఇది ఉంది, అర్థం.
అదన్నీ మనం ఇప్పుడు ప్రాక్టికలీ చేస్తేనే మనకు నిజంగానే నెక్స్ట్ బర్త్లో ఆ అలంకారాలన్నీ ప్రాప్తి అవుతుంది, ఓకే. ప్రాక్టికలీ ప్రాప్తి అవుతుంది. సో మన విశ్వసేవ చేసే జవాబుదారీ తీసుకోవాలి, మన జీవనాన్ని కూడా బాగా పరివర్తన చేసుకోవాలి. మన కంటి ద్వారా ఎంత పవిత్రంగా చూస్తామో అంత మన కంట్లో ఆ బ్రైట్నెస్ అనేది వస్తుంది. తర్వాత మనకు ఈ కుండలం అంటే వేరే వాళ్ళకు ఏం వినిపిస్తాం, భగవాన్ చెప్పే విషయాలను మనం విని ధారణ చేసుకోవాలి. మన చెవి ఎంత భాగ్యం చేసింది, దానికి కూడా అలంకారం ఎట్లా అంటే భగవాన్ మహావాక్యాలను విని దాన్ని ప్రాక్టికల్గా తీసుకువచ్చేది. ఈ విధంగా అన్ని అలంకారాన్ని తీసుకొని ఆ సింహాసన అధికారి కావాలి. అప్పుడు మన జీవనంలో అన్ని విధాల సంపన్నత అనేది ప్రాప్తి అవుతుంది. ఓకే. ఇదే లక్ష్మి అంటే అర్థం. తర్వాత ఈ అష్టశక్తి లక్ష్మిలో కూడా అష్టశక్తిలో ఉండి ఆ అష్టశక్తిని ఎప్పుడు మనం ప్రాప్తి చేసుకుంటాము అప్పుడు ఇష్టదేవత అయ్యి అష్టలక్ష్మి కూడా మనకు ప్రాప్తి అవుతుంది. ఓకే. ఇది దసరాది రహస్యం. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అంటే ఈరోజు పాయింట్ ఇది. లక్ష్మి అలంకరణ వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇది. మన జీవనం కూడా అలా సంపన్నంగా అవ్వాలి అంటే మనం అవన్నీ చెయ్యాలి. ఊరికే అంటే ఏదో నేను అలంకరణ వేసుకొని అంటే అలంకారం వేసుకొని కూర్చుంటే లక్ష్మి అయిపోతాను అని కాకుండా మనం కూడా అలా ఒక సేవ చేయాలి, విశ్వసేవ చేయాలి. ఆ జవాబుదారీతనం మనం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనం కూడా లక్ష్మిలాగా మనం రూపం కాకపోయినా మన గుణాలు అనేవి ఆ విధంగా ఆటోమేటిక్గా తయారవుతాయి. ఆ ప్రాప్తి అనేది మనకి లభిస్తుంది అని చక్కగా చెప్పారు సిస్టర్. అంటే చూసారు కదా, అంటే ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు లక్ష్మి అంటే జస్ట్ అలంకరణ అని దాని వెనుకున్న రహస్యాలు చెప్పారు. మనం కూడా మన జీవనం సంపన్నం చేసుకోవాలి అంటే అలా ఒక లక్ష్మీదేవిలాగా అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని రకాల సేవలు మనం చేస్తూ సత్యంగా పవిత్రంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా లక్ష్మి అయిపోతారు. జస్ట్ అలంకరణలోనే కాదు, ఈవెన్ మన గుణాల్లో, మన పద్ధతుల్లో, మన సంస్కారంలో కూడా లక్ష్మీతనం అనేది ఉట్టి పడుతుంది. అప్పుడు తప్పకుండా అందరూ లక్ష్మీలుగా తయారవుతారనమాట. ఇది ఈరోజు దసరా 3వ రోజు మహాలక్ష్మి యొక్క అలంకరణ అనే విశేషతలు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం నెక్స్ట్ కుమారి దీప్తి వచ్చేసి నాట్యం అనేది ఉంటుంది. సో మీరు తప్పకుండా అది కూడా వీక్షించాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి. ఓం శాంతి.